33,000 చెప్తే 27,500 27,500 తీసుకున్నారా? ఎంత పడుతుంది కేంద్రంలో వస్తే ఫ్యాట్ ఎస్ఎన్ఎఫ్ బట్టి? 60 రూపాయల దాకా పడుతుంది. 60 పాల పాల బిల్లులు అసలు. నమస్తే, హాయ్, హలో మిత్రమా, నేను మీ సురేష్. సో ప్రజెంట్ ఈ మార్కెట్ వచ్చేసి సిద్దిపేట మార్కెట్ అండి. ప్రతి బుధవారం కూడా జరుగుతుంది. సో ఇది సిద్దిపేట జిల్లాలో ఉంటుంది. ప్రజెంట్ అయితే ఇక్కడ రైతు ఒక బర్రెని తీసుకున్నాడు మార్కెట్లో. ఒకసారి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్నగారు. అన్న ఎక్కడి నుంచి వచ్చారన్న? అనంతగిరి. అంటే ఇక్కడ జిల్లా సిద్దిపేట జిల్లా కింద వస్తుంది. ఓకే అన్న, ఎట్లుంది మార్కెట్ ఈ రోజు? ఏ విధంగా ఉన్నాయి సిద్దిపేట మార్కెట్? బాగానే ఉంది. ఇక్కడ మామూలుగా ఈ మార్కెట్ లోకి ఏమేమి వస్తాయి ఎక్కువగా? ఆవులు వస్తాయి, బర్రెలు వస్తాయి, ఎడ్లు గిన్నె అన్ని వస్తాయా? ఓకే అన్న, ఎట్లా ఇప్పుడు ఈ బఫెలో తీసుకున్నారా మీరు? అవును, తీసుకున్నాం. ఎట్లా చెప్పారు? రైతు ఎన్ని లీటర్ పాలు ఇస్తున్నాడు, రేట్ ఎంత పడింది, మీరు ఏ విధంగా చెక్ చేసుకున్నారు? ఆయన 70,000 చెప్పిండు, 65,000 తీసుకున్నాం. 65,000 తీసుకున్నారు. పాలు కూడా అన్ని గ్యారంటీ ఇచ్చిండు అన్నమాట. ఎంత పాలు ఎన్ని చెప్పారు? పాలు అయినా 5 చెప్పిండు. 5 చెప్పిండు, 4 వేసుకున్నాం. 4 వేసుకున్నారా? ఒకసారి వాళ్ళు 5 చెప్తే 1 లీటర్ తక్కువనే వేసుకున్నాం. సో ప్రజెంట్ అయితే మా పాలు జున్ను పాలు ఎట్లా అన్నది? జున్ను పాలే. ఎన్ని డేస్ అవుతుంది? పర్లేదు, ఇవైతే 2 దాకా అయినాయి, 2.5 దాకా అయితే ఇవి పర్లేదు. బర్రె ఓకే. కాఫ్ కూడా కొంచెం యాక్టివ్గా ఉందండి, చూసుకోవచ్చు. ఉన్నాయి అన్న బర్రెలు ఇట్లా ఉన్నాయా మీకు? ఎట్లుంది మార్కెట్? ఏ విధంగా ఉంది ఇక్కడ? పాల రేట్ ఏ విధంగా సిద్దిపేటలో? పర్లేదన్న మార్కెట్. ఎట్లా బయట కూడా బరాబరే ఉంది. బయట లూజ్ సేల్ వేసుకుంటున్నారా, కేంద్రంలో వస్తున్నారా? కేంద్రంలో. ఎంత పడుతుంది కేంద్రంలో వస్తే ఫ్యాట్ ఎస్ఎన్ఎఫ్ బట్టి? 60 రూపాయల దాకా పడుతుంది. 60 రూపాయల వరకు పడుతుందా? ఓకే, చూసుకోవచ్చు. రైతన్న అయితే ఈ విధంగా చెప్తున్నారు. ఎన్ని సంవత్సరాలు అవుతున్నాడు మీరు డైరీ రన్ చేయబట్టి? మనకు 5 సంవత్సరాలు అవుతుంది. సో అన్నగారు అయితే ఈ విధంగా చెప్తున్నారంటే ఫ్యాట్ ఎస్ఎన్ఎఫ్ డిపెండ్ చేసుకొని 60 రూపాయల వరకు పడుతుందని చెప్తున్నారు. ఓకే, ఇంకా మిగతా రైతులను కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ప్రజెంట్ అన్నగారు మన ఫాలోవర్స్ ఒక ఆవును తీసుకున్నాడు. ఒకసారి డీటెయిల్స్ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మిత్రం. నమస్తే అన్నగారు. అన్నగారు బాగున్నారా? బాగున్నా. ఓకే అన్న, మన ఛానల్ ఆదరిస్తున్నారు, చాలా థ్యాంక్ యూ సో మచ్ అన్నగారు. ఓకే అన్న, ఎట్లా ఎంత పడ్డది ఆవు రేట్? ఎంత పడ్డది, ఎట్లా తీసుకున్నారు? ఖరీదా అన్న 52,000 కొన్నా. 52,000 కొన్నారా? ఎన్ని లీటర్ వరకు పాలిస్తా అని చెప్పారు రైతు? 10 చెప్పిండు అన్న, మనకైతే 9 లీటర్ గ్యారంటీ లెక్క. 9 లీటర్ వరకు గ్యారంటీ. ఎక్కడన్నా మీది? మాది కొండమరాజపల్లి, నంగూరు మండల్. ఓకే. ఇప్పుడు ఎన్నో అవుతా అంటే ఈయన? 3 అవుతానా? ఎన్ని రోజుల టైం ఉందని చెప్పారు? ఇంకా 10 డేస్ టైం. చూసుకోవచ్చు. అన్నగారు అయితే అది ఆటో ఎక్కిస్తున్నారు. ఎట్లా మీరు ఆ దారాలు ఇట్లా చెక్ చేసుకున్నారా? అంత బాగున్నాయా? ఇప్పుడు ఈరోజు మార్కెట్ ఏ విధంగా ఉన్నాయి, రేట్లు ఏ విధంగా ఉన్నాయి? మంచిగా ఉన్నాయా? ఉన్నాయి అన్న. ఇంకా ఆవులు బావి దగ్గర ఇట్లున్నాయా? ఎట్లుంది? చాలా వరకు పాలకు రేట్ లేదు అంటున్నారు. పాల బిల్లులు అసలు రేట్ ఎంత ఉంది లీటర్కి? ఫ్యాట్ వేసిన బట్టి 39 రూపాయలు పడుతుందని రైతు మాకు తెలియజేస్తున్నారు. సో కాకుండా బిల్లులు కొంచెం డిలే అవ్వడం వల్ల కానీ ఆ దాన ఖర్చులే కానీ మెయింటెనెన్స్ ఖర్చు కొంచెం ఇబ్బంది అవుతుందని ఇక్కడ ఉన్నటువంటి రైతన్న తెలియజేయడం జరుగుతుంది మిత్రమా. సో మార్కెట్లోకి వస్తే ఖచ్చితంగా మనం ఏమైనా తీసుకున్నా కూడా మీరు వాటి యొక్క దారాలు కానీ ప్రతి ఒక్క ఆవు కండిషన్ కానీ ప్రతి ఒక్కటి మనం వెరిఫై చేసుకోవాలండి. 1కి 2 సార్లు వెరిఫై. ప్రజెంట్ ఈ మార్కెట్లో ఈ పెద్దన ఈ దూడకొచ్చేసి 35,000 వరకు చెప్తున్నాడు. ఫిక్స్డ్ రేటే ఉండదు, బార్గెనింగ్ ఉండదని అయితే చెప్తున్నాడు. ఇక్కడ వచ్చి వాళ్ళు చూసుకొని పోతున్నారు. ఆవుకైతే ఇక్కడ అతను 65,000 వరకు చెప్తున్నారు. మామూలుగా 10 లీటర్ల పైన ఇస్తానని చెప్తున్నారు. సో చూసుకోవచ్చు. దూడైతే బాగానే ఉన్నది, ఇంకా 7 ఏపీఎలే అంట. సో చూస్తున్నారు, ఇంతకుముందు కూడా రైతు వచ్చి చూసుకొని వెళ్ళడం జరిగింది మిత్రమా. సో మాట్లాడుతున్నారు. సో మార్కెట్లో బ్రదరు మామూలుగా 3.5 ఫీట్ల హైట్ ఉంటుందండి. ఈ బర్రెని తీసుకున్నారు. ఒకసారి మరి ఇంత చిన్న బర్రెని ఎందుకు ప్రిఫర్ చేశారు, మరి మామూలుగా ఎంత రేటు పడ్డది, వాళ్ళు ఎంత చెప్పారనే విషయాన్ని మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తానండి. అన్నగారు నమస్తే. నమస్తే అన్న, ఎక్కడి నుంచి వచ్చారు? అనంతగిరి. ఎక్కడ వస్తుంది? పోచమ్మ టెంపుల్. ఇక్కడనే 30 కిలోమీటర్. ఇక్కడనే 30 కిలోమీటరా? ఓకే అన్న, ఎట్లా ఈ బర్రెని తీసుకున్నారా మీరు? ఎంత పడ్డది అన్న రేటు? ఎంత చెప్పారు వాళ్ళు? 33,000 చెప్తే 27,500 కొన్నాం. 27,500 తీసుకున్నారా? 3.5 ఫీట్ల హైట్. మనకు పాల మందం అయితే సరిపోయారు, రోజు 100 రూపాయలు అవిటికే కాబట్టి ఇది అయ్యేదే ఉన్నది. ఎంత ఇస్తా అంటే అన్న మామూలుగా పాలు? అంటే 2 లీటర్లు ఇస్తుందో 3 లీటర్ ఇస్తుంది అయితే. సో అన్నగారు అయితే ఇట్లా చెప్తున్నారు. ఇంకా ఒక టైం ఉందని చెప్పారంటే, ఇంకా సో ఇంకా వారం రోజుల టైం ఉందని చెప్పారంటే. బర్రె రేట్ వచ్చేసి ఇది 85,000 చెప్తున్నారు. వీళ్ళు వ్యాపారస్తులు అంట, వాళ్ళు అక్కడ మాట్లాడుతున్నారు. సో రోజుకి వచ్చేసి అయితే 8 లీటర్ల పాలు ఇస్తామని చెప్తున్నారు. ఎన్ని రోజులు అవుతుంది అన్న ఈయన? సో ఈయన వారం రోజులు అవుతుందంట. దూడ వచ్చేసి ఆడదమ్మ కదా అన్న? మొగది అంట. సో వాళ్ళైతే అక్కడ బేరం మాట్లాడుకుంటున్నారండి. ఇక్కడ ఒకటి ముర్రా పడ్డని చూస్తున్నారండి రైతులు అయితే. సంవత్సరాలు ఉంటా అంటే ఆయన 33,000 చెప్తున్నా అంట.
ఇంకా బేరం అయితే జరుగుతుందండి, ఇంకా వాళ్ళు మాట్లాడుతున్నారు. రైతు ఒకటి బర్రెపడ్డం తీసుకున్నారండి, ఒకసారి డీటెయిల్స్ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే అన్న. నమస్తే. ఎంత పడ్డది అన్న రేట్ ఇది? 34. 34. ఎంత చెప్పిరన్న వాళ్ళు? 40,000 చెప్పారు. 40,000 చెప్పిరా? ఎక్కడన్నా మీది? పొన్నాలు. కొన్నాళ్ళ. ఓకే. ఎట్లా ఏజ్ ఎంత ఉంటుంది అన్న ఇది? సో సంవత్సరాలు ఉంటారా? 2 సంవత్సరాలు? 2 సంవత్సరాలు ఉంటుంది. 2 సంవత్సరాలు ఉంటుందా? ఎట్లుందన్న మార్కెట్ ఈరోజు? ఎట్లున్నాయి రేట్లు? ఏ విధంగా ఉన్నాయి? రేట్లు మంచిగానే ఉన్నాయి. రేట్లు మంచిగానే ఉన్నాయా? ఆ, మామూలుగా ఎట్లా చెప్తారు? బర్రెలకు రేట్లు అయినా ఇవి దూడలకి? బర్రెలకు దూడలకు రేట్లు బాగానే ఉన్నాయి. ఆహా. నాకు ఇంకా 10 ఉన్నాయి. 10 ఉన్నాయా? ఎట్లా పడ్డాలు ఉన్నాయా లేకుంటే పడ్డాలు 3 ఉన్నాయి, బర్రెలు 6 ఉన్నాయి. అన్న ఇప్పుడు ఎట్లా, ఇప్పుడు బయట మీరు లూజ్ సేల్ చేస్తున్నారా? లూజ్ సేలే. ఎంత ఎంత పడుతుంది లీటర్కి? లీటర్కి 80 రూపాయలు. మన కామన్గా కేంద్రంలో వస్తే ఎంత పడుతుంది అన్న? 50 రూపాయలు ఇస్తాడు. 50 రూపాయలు అంటే ప్యాడ్ మీదకి ఇస్తాడు. ప్యాడ్ మీదకి ఇస్తాడు. అంటే కేంద్రంలో వస్తే ఫ్యాట్ వేసాం బట్టి ఇంత పడుతుంది చెప్తున్నారు. కేంద్రాల కంటే బయట అమ్ముకుంటేనే మంచిగా ఉంది రేట్ అని రైతు అని చెప్తున్నారు. మామూలుగా ఎన్ని లీటర్ వరకు పోస్తారు మీరు పొద్దుకి? మేము 20 లీటర్ వస్తా. 20 లీటర్లు పోస్తారా? అంతా బయటనే? బయటనే అంతనే. సో బయట పోసుకుంటేనే కొంచెం బాగుందని ఇక్కడ ఉన్నటువంటి రైతులను మనకు తెలియజేయడం జరుగుతుందండి. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? నేను 20 సంవత్సరాల నుంచి చేస్తాను. 20 సంవత్సరాల నుంచి చేస్తున్నారా? బర్రెలతో పాటు దుడ్డలను పెంచుకుంటే మంచి ఆదాయం ఉంటుంది, ఎట్లా అంటారు మీరు? దుడ్డలను పెంచుకోవాలి, బర్రెలను పెంచుకోవాలి. అట్లయితేనే ఆదాయం ఉంటుంది. ఆదాయం దుడ్డలతోనే ఉంటుంది. ఆదాయం దుడ్డలు మళ్ళీ ఒక 3 సంవత్సరాలు అయితే మళ్ళీ బర్రె తయారవుతుంది. కొనుక్కొచ్చిన బర్రెను మళ్ళీ అమ్ముకోవచ్చు ఈ దుడ్డ తయారు కాగానే. సో ఈ విధంగా వేసుకుంటేనే బాగుంటుందని ఇక్కడ ఉన్నటువంటి రైతులను మనకు తెలియజేయడం జరుగుతుంది మిత్రమా. సో మీ దగ్గర బర్రె పాల రేట్ ఏ విధంగా ఉందో కామెంట్ చేయండి. ఎందుకంటే చాలామంది కూడా ఆవు పాల రేటు తగ్గిందంటున్నారు. మరి బర్రె పాలకు రేట్ ఏమైనా తగ్గిందా? మీ దగ్గర ఏ విధంగా ఉందో కింద కామెంట్ చేసే ప్రయత్నం. సో ఇక్కడ పెద్దాయన అయితే ఈ 2 దూడలకు వచ్చేసి 42,000 చెప్తుండే జత. సో సంవత్సరం పైన ఉంటాయంట, ఇంకా ఎదరికి రాలేదు. అన్న ఏ ఊరు అన్న మీది? సంద్రాపూర్. ఇక్కడనే సిద్దిపేట జిల్లా కింద వస్తా. సో చిన్నకోడూరు మండలం అంట, సిద్దిపేట జిల్లా అంట. సో రైతు అయితే ఇంత చెప్తుండే. బార్గెనింగ్ చేసుకోవచ్చు అన్నేమన్నా? ఏమున్నా బార్గెనింగ్ 1000-500 చేసుకోవచ్చు అని చెప్తున్నారు.